వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 23 బుధవారం రోజు జరిగేటువంటి అన్ని అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ రాయడం మర్చిపోదండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల ప్రకారం గోచార రీత్యా జరిగేటువంటి పరిణామాలు అన్నీ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని వృశ్చిక రాశి వారు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను చెప్పే ప్రతి అంశం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా వృశ్చిక రాశి వారి పరంగా చూసుకుంటే వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలను కూడా అనుభవించారు. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క కష్టం నుంచి ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్చుకొని వచ్చారు. ఆ వచ్చిన కష్టాలను ఎంతగానో శక్తిని పెట్టి, ఎంతో తెలివిని పెట్టి అధిగమించుకొని ఇప్పటి రోజుల్లో వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నారన్నమాట. శనిదేవుని అనుగ్రహం వల్ల వీరికి ఇప్పుడు అంతా కూడా మంచి అనేది జరగబోతుంది. ఇన్ని రోజులు కూడా వీరికి గురువు అనుగ్రహం లేకపోవడం వలన ఎన్నో కష్టాలని అనుభవించారని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఇబ్బందుల వల్ల అసలు 10 మంది ఎటువంటి వారి యొక్క కావలసిన వారితో ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా నడుచుకున్నారు, వారి యొక్క పూర్తి మనస్తత్వం ఏమిటి, ఎవరు ఎటువంటి వారు, ఇవన్నీ కూడా వీరు ప్రతి కష్టం నుంచి నేర్చుకున్నారని చెప్పుకోవచ్చండి. కాబట్టి ప్రతి ఇబ్బందిని కూడా ఎంతో కష్టంగా దాటుకొని వచ్చారనమాట. ఎందుకంటే ప్రతి ఇబ్బంది అంటే ప్రతి కష్టం కూడా ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్పించింది, మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థమయ్యేలా చేసింది. కాబట్టి వీరు ఈ రేపటి రోజున చాలా బిజీగా ఉంటారనమాట. ఇక వీరికి డబ్బు గురించి మానసికమైన విరక్తి అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. డబ్బే జీవితం, డబ్బు ఉంటేనే రోజు గడుస్తుంది, డబ్బు ఉంటేనే అవసరాలు కూడా తీరుతాయి, డబ్బు ఉంటేనే మన వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు, మెచ్చుకుంటారు కూడాను. ఆ డబ్బు ఎన్నో అవసరాలను తీరుస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు పడిన కష్టాలన్నిటినీ కూడా వీరు అధిగమించి వచ్చారు. కాబట్టి ఈ డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు ముఖ్యమని చెప్పి డబ్బు కేవలం అవసరాలను తీరుస్తుందే తప్ప ప్రశాంతతను ఇవ్వదు అని చెప్పి డబ్బు అవసరాలకు ఉపయోగించుకోవడానికే తప్ప అది మన దగ్గర ఉంటే ఎటువంటి సంతోషాన్ని మనం పొందలేమని చెప్పి ఇవన్నీ కూడా కొంతమందికి అర్థమవుతాయి. ప్రతి ఒక్కరూ కూడా డబ్బు అని ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ డబ్బు వెనుక పరిగెడుతున్నాము. డబ్బు కోసం ఎన్నో రకాలైన పనులను కూడా చేస్తూ ఉన్నారు. కానీ డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు, ప్రేమ, వ్యక్తిత్వం, మనశ్శాంతి, ఆరోగ్యం, ఆనందం, కుటుంబంతో కలిసి పంచుకునే కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమని చెప్పి కొంతమంది అనుభవజ్ఞులు మాత్రమే అంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు డబ్బు కంటే కూడా ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం ముఖ్యమని చెప్పి ఎప్పుడో తెలుసుకున్నారు. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే కనుక అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి ఎప్పుడూ అనుకుంటూ ఉంటారండి. కుటుంబ పరంగా భార్యను కానీ, బిడ్డలను కానీ, ఒకవేళ ఆడవారైతే కనుక భర్తను కానీ, తమ బిడ్డలను కానీ చాలా ప్రాణంగా చూసుకుంటారన్నమాట. వారి ప్రేమ అనేది పూర్తిగా వారికే దక్కాలనే స్వార్థంతో కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఈ స్వార్థం వారికి చాలా మంచిని చేస్తుంది, ఆనందాన్ని కూడా ఇస్తుంది. వారు ఏ విధంగా ఆలోచిస్తారంటే కనుక అందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను, కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకు ఈ రకంగా ఆలోచిస్తున్నారు, అందరి మంచితనాన్ని నేను కోరుకుంటున్నాను, కానీ ఎవరికి నేను ఏ అన్యాయం చేయలేదు కదా, కానీ నన్నెందుకు వేరుగా చూస్తున్నారని చెప్పి ఎక్కువ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారనమాట. దీనికి కారణం ఏంటంటే వారికి కుటుంబ సభ్యుల్లోనే, నా అనుకున్న వాళ్ళలోనే చులకనగా ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట. అంటే వీరికి విలువను తక్కువగా ఇవ్వడం, మంచైనా చెడైనా వీరితో పంచుకోకుండా ఉండడం, వీరితో మాట్లాడుతుంటే నోటితో మాట్లాడుతూ ఎక్కిరించడం, ముందు ఒక మాట వెనకొక మాట మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క మనస్తత్వాన్ని చూసి వీరికి ఒక రకమైన విసుగు అనేది వచ్చిందండి. అయితే వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఎప్పుడైనా కానీ ఎవరు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎవరి కింద మీరు లొంగకుండా వారితో కూడా మీరు కూడా అలాగే ప్రవర్తించండి. ఇదే న్యాయం అన్నమాట. మనకి భగవద్గీతలో చెప్పింది కూడా ఆ విషయమే. ఇక అంతేకాకుండా వీరు ఎక్కువగా జనాలకి టచ్లో ఉండరు. ఎందుకంటే వీరికి అన్నీ అంటే చిన్న వయసులోనే అన్నీ అనుభవమైపోయాయి కదా. ఎవరు ఎటువంటి వారు, ఎవరెవరితో ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ముందే చెప్తున్నారు, వెనక ఏం చెప్తున్నారు అన్నీ కూడా అర్థమైపోయి
ఒంటరిగా ఉండటమే మేలని చెప్పి వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. వారి పనిలో వారి యొక్క బిజీలో మునిగిపోతూ ఉంటారు. అంతే తప్ప జనాల దగ్గర కూర్చొని బాత్కాని వేయడం, ఒకరి మీద ఒకరికి గాసిప్స్ ఉంటారు కదా, అలా గాసిప్స్ చెప్పుకోవడం ఇటువంటివన్నీ ఏమీ చేయరనమాట. ఎదుటి వారికి ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నారంటే, ఎదుటివారు ఎవరైనా దొరికితే చాలు వీరిని ఏ విధంగా వాడుకుందామా, ఏ రకంగా వాడుకుంటే మనకు ఉపయోగపడతారా అని ఉంటారే తప్ప ఎదుటి వారితో మంచిగా ఉందామా, మంచిగా మాట్లాడదామా అనే ఆలోచనతో ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో అయితే ఎవరూ లేరు. అవసరాలకి వాడుకోవడం, పక్కకి వదిలేయడం కాబట్టి ఆ యొక్క నిజాన్ని వీరు పూర్తిగా కనిపెట్టారు. ఎదుటి వారికి ఉపయోగపడేలా అంటే అవసరమైన వాళ్ళకి కాదు, ఎవరైతే వాడుకొని వదిలేసి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారో వారికి మాత్రం దూరంగా ఉంటారు. కాబట్టి వీరు చాలా తెలివైన వారని చెప్పుకోవచ్చు అనమాట. వీరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే వీరి యొక్క మాట తీరు చాలా తెలివిగా ఉంటుంది. ఎదుటివారు వీరితో ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే, కొంతమంది ముందొక మాట అంటే ఇండైరెక్ట్గా వీరిని ఒకటి అనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా మాట్లాడడానికి వీరితో చాలా భయపడతారు. ఎందుకంటే మాటకి మాట అంటారు కదా, ఈ విధంగా వీరు ఇచ్చి పడేస్తారనమాట. కాబట్టి వీరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరు వినబోతున్న 5 శుభవార్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి శుభవార్త ఏంటంటే కనుక, పిల్లల గురించి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి. అంటే వృశ్చిక రాశి వారికి పిల్లలకి ఎవరికైతే ఉన్నారో తప్పకుండా ఈ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఇంకేదైనా చదువుతున్న వారి పిల్లల యొక్క ఎగ్జామ్స్ కానీ, స్కూల్ పిల్లలైనా కానీ, ఈ ఏప్రిల్ వరకు ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా, వీరి పిల్లలకి సంబంధించి ఒక జాబ్ వచ్చింది లేదా ఎగ్జామ్స్ స్కోర్ అనేది ఊహించని దానికంటే ఎక్కువ స్కోర్ రావడం కానీ, లేదా పిల్లల జాబ్ చేస్తూ ఉన్న వారికైతే వారికి శాలరీ పెరిగిందని చెప్పడానికి కానీ, ఇలా పిల్లలకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే తప్పకుండా వింటారండి. ఇంకా రెండో శుభవార్త ఏంటంటే కనుక, అప్పులు పూర్తిగా మీకు తప్పకుండా ఈ సంవత్సరంలో తొలగిపోబోతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడి ఉన్నారు కదా, వారి యొక్క అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారబోతున్నారన్నమాట. అనారోగ్య సమస్యలు కానీ గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. సో అన్నిటికంటే ఆరోగ్యమే ఆస్తి అన్నమాట. దీనికంటే గుడ్ న్యూస్ ఇంకొకటి ఉంటుందా చెప్పండి. ఇది మూడో శుభవార్త. అయితే నాలుగో శుభవార్త ఏంటంటే కనుక, ఇప్పుడు ఎవరైతే ఏ వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, బిజినెస్లో ఉన్న వారు ఎంత కష్టపడుతున్నారో ఆ పనిలో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు రేపటి రోజున అందుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీ యొక్క పనుల్లో కొన్ని నష్టాలను మీరు చూశారు. కానీ ఇప్పటి నుంచి లాభాలు అనేవి కూడా చాలా ఎక్కువగా రాబోతున్నాయండి. ఇలా మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. తప్పకుండా మీరు ఏవైనా కానీ అంటే సేవింగ్ని పెట్టి బంగారాన్ని కొనబోతున్నారన్నమాట. ఆడవాళ్ళందరికీ కూడా బంగారం అంటే చాలా ఇష్టం కదా. మగవారికి కూడా కొన్ని చిన్న చిన్న ఇష్టాలు అనేటివి ఉంటూ ఉంటాయి. బంగారం బ్రాస్లెట్ తీసుకోవాలి, చైన్ తీసుకోవాలి, ఉంగరం తీసుకోవాలని చెప్పి ఇలా బంగారాన్ని కొనబోతున్నారండి మీరు రేపటి రోజున. తప్పకుండా ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక తప్పకుండా మీకు రేపటి రోజున అంతా కూడా మంచి జరుగుతుందండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి. తప్పకుండా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న ప్రయాణాలు, వ్యాపారానికి సంబంధించి ఇబ్బంది అయితే కొంచెం పడతారనమాట. అంతేకాకుండా కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అయితే ఉంటుంది. సంతాన పరంగా కూడా బాగుంటుందండి. అంతేకాకుండా తల్లిదండ్రులు ఉంటారు కదా, అంటే వృశ్చిక రాశి వారి యొక్క తల్లిదండ్రులు, వారికి కూడా ఆరోగ్యం అనేది చక్కగా అనుకూలిస్తుందన్నమాట. కుటుంబ పరంగా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా స్మూత్గా రేపటి రోజున మీకు అంతా కూడా బాగుంటుందండి. ఇంకా ఏదైనా కానీ అంటే మీకు ఓవరాల్గా చూసుకుంటే రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంది. తప్పకుండా మీరు ఏదైనా కానీ అంటే శివనామస్మరణ కానీ, హనుమాన్ చాలీసాని కానీ రేపు తప్పకుండా దత్తాత్రేయ గుడికి వెళ్ళండి. దత్తాత్రేయుని గుడికి వెళ్ళి కుటుంబం మొత్తం దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి. మీకు రేపటి రోజున అంతా కూడా మంచి జరుగుతుంది. సో విన్నారు కదండి, వృశ్చిక రాశి వారు రేపటి రోజున జరిగేటువంటి అన్ని విషయాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.